నమస్తే. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్గా ఉన్న గద్దర్ కూతురు వెన్నెల గారు నిన్న అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. కలిసి గద్దర్ విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్లో పెట్టాలి అని ఆమె రిక్వెస్ట్ చేసినట్టుగా, అండ్ అక్కడ ఉన్న ఏదో ఒక ఆర్ట్ ఆర్ సంథింగ్ దానికి గద్దర్ పేరు పెట్టాలని రిక్వెస్ట్ చేసినట్టుగా, ఆయన సానుకూలంగా స్పందించినట్టుగా ఇవాళ సోషల్ మీడియాలో ఒక వార్త. సో నేను కూడా అమరావతి అక్కడ ఉన్న రిపోర్టర్స్ వాళ్ళని కనుక్కుంటే నిన్ననే వచ్చారు, ఆవిడ వచ్చి కలిసి వెళ్ళారు. మిగతా ఈ పద్మశ్రీ వచ్చినందుకు రాజేంద్ర ప్రసాద్ వీళ్ళు కూడా వచ్చి కలిసి వెళ్ళారని చెప్పారు. సో మరి తెలంగాణలోనే మనకి విగ్రహం లేదు కదా, గద్దర్ విగ్రహం ఉన్నది కానీ ఎవరో ఆర్గనైజేషన్స్ పెట్టిన విగ్రహాలు తప్ప ప్రభుత్వం అఫీషియల్గా పెట్టిన విగ్రహం అయితే తెలంగాణలో లేదు. ప్రభుత్వం ఇస్తామన్న భూమి ఇంతవరకు ఎక్కడిస్తుందో చెప్పలేదు. ప్రభుత్వం ఆయన జయంతి కార్యక్రమాన్ని కూడా చాలా గొప్పగా నిర్వహిస్తామని చెప్పిన వాళ్ళు సో చివరికి కన్సర్న్ మినిస్టర్ కానీ మొన్న కార్యక్రమంలో కూడా పెద్దగా ఎవరు రాలేదు, పెద్దగా పట్టించుకోలేదు. సో మరి ఈ టోటల్ ఎపిసోడ్ని ఏ రకంగా చూడాలి మాట్లాడదాం. నా ముందు క్రాంతి దళ్ అధ్యక్షులు పృథ్వీరాజ్ యాదవ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. జై తెలంగాణ. సో మీరు ఎట్లా చూస్తున్నారు ఇప్పుడు ఆమె గద్దర్ విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్లో పెట్టాలి అని చంద్రబాబు నాయుడిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో మీరు కానీ పాశ్యం యాదవ్ గారు కానీ ఇంకా చాలామంది తెలంగాణ చంద్రబాబు నాయుడుకి ఉన్న రిలేషన్ ఎలాంటిది అనేది చెప్తూ ఉంటారు. అండ్ గద్దర్ మీద కాల్పులు జరిపిన దాంట్లో ఎవరి హయాంలో జరిగింది, ఎవరు చేశారు అన్న దాని విషయాన్ని చెప్తూ ఉంటారు. సో మరి కూతురిగా తనే వెళ్ళి ఆమె కలిసి రిక్వెస్ట్ చేసింది. ఆమె కూడా సరే సొంత ప్రయోజనాల కోసం ఏం అడగలేదు, విగ్రహం పెట్టండి ఆంధ్రప్రదేశ్లో అని అడిగింది, ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి. సో మరి ఆ కోణంలోనే చూడాలా లేకపోతే ఇంకా వేరే యాంగిల్లో మీరు ఏమైనా చూస్తున్నారా? తెలంగాణలో నెత్తురు వారందెన్నడో నా తెలంగాణ పల్లెలో, నేలకు రాలందెన్నడో నా తెలంగాణ పల్లెలో. ఈ సాహిత్యము చంద్రబాబు నాయుడు అసొంటోళ్ళు చేసినటువంటి రాక్షస పాలన, హత్యా రాజకీయాలతోటి చేసినటువంటి పాలన సాహిత్యం, ఇటువంటి సాహిత్యాల్లో పుట్టినటువంటి వ్యక్తి. తెలంగాణ అనే పదాన్ని అంటే జనసభ కార్యకర్తలను లోపటేసి కొట్టించి కాళ్ళు ఇరిగేటట్టుగా రోకల్ బండలు పెట్టించి ముసల్లెక్కించి ఆఖరికి బెల్లి లలితను 17 ముక్కలుగా నరికిపించి గద్దరన్నను కూడా తూటాలు దిగించిన 6 బుల్లెట్లు దిగి ఉండే, ఎన్ను పూసల చచ్చిపోయే వరకు గద్దరన్నకు బుల్లెట్ ఉండే. 17 ముక్కలు నరికించినోడు అట్లనే 17-18 మందిని భువనగిరిలో బెల్లలతో పాటు కరుణాకర్, రాములు, శ్రీరామ్ రాములు, మల్లేశ, ఎక్కిరి సిద్ధులు, ఇట్లా లాస్ట్ కోనపూర్ రామకల్ కాడికెళ్ళి మొదలు పెడితే ఇంతమందికి అసలు నయీం అనే తోడు పుట్టుకరకే దానికి పురుడు పోసి జన్మనిచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇటువంటి గ్యాంగ్స్, గ్రీన్ టైగర్స్ ఇట్లా చేసి అసలు మూలం సమస్య ఎక్కడో దాన్ని పక్కకు పడేసి తర్వాత ఎక్కడెక్కడ తిరుగుబాటు వచ్చిందో ఆ తిరుగుబాటును ఇనుప బూట్లతోటి తొక్కిచ్చినటువంటి వ్యక్తి. తెలంగాణ పల్లెలలో ఎక్కడ చూసినా కానీ అసలు మానవ హక్కులు అనేటి కంప్లీట్ కథం పట్టించినటువంటి ఒక దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. అటువంటి ఆయన దగ్గరికి పోయి గద్దరన్న విగ్రహం పెట్టుమని అడుగుడు అనేది నాకైతే నచ్చలేదు, కూతురుగానైనా కానీ నాకు నచ్చలేదు. ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు ఇక్కడ మొత్తం పరిశ్రమలు మొత్తం కంప్లీట్ సర్వనాశనం చేసి పడేసింది. ఇక్కడ మొత్తం ఎట్లా అంటే ఇక్కడ సైకిల్ మూతలతోటి సైరన్ కూతలతోటి హైదరాబాద్ లేస్తుంది అనేటువంటి నానుడికి వెళ్ళి అసలు ఇండస్ట్రీలు మొత్తం సర్వనాశనం చేసి పడేసిండు చంద్రబాబు నాయుడు. ఇక్కడ వచ్చి కాటేదాన్లు కావచ్చు, ఇక్కడ పోలేపల్లి ఉద్యమాలలో కావచ్చు, ఇటువంటి వాటి అన్నిటిలో కూడా ఉక్కుపాదంతో తొక్కిండు. అంటే మా ఉద్యోగాలు మాకు కావాలి నాయన అంటే కూడా అసలు ఎక్కడ కూడా మాట్లాడకుండా చేసినటువంటి వ్యక్తి దగ్గరికి నాకైతే వ్యక్తిగతంగా చాలా బాధ అనిపిస్తుంది. పోయి చంద్రబాబు నాయుడు అంటే సంపినోళ్ళనే సంతాప సభ మీరు పెట్టుండే అనే లెక్కలు అనిపిస్తుంది. అంటే ఆమె అడిగింది విగ్రహం పెట్టండి, మీరు ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకే రైట్ ఉంది కదా, ఆయన పెట్టగలుగుతారు కదా. అది ఇక్కడ ఫస్ట్ ఇప్పుడు మొన్నటిదాకా బాలసుబ్రహ్మణ్యం ఇక్కడ రవీంద్ర భారతిలో పెట్టొద్దని అన్నాం కదా, అప్పుడు వెన్నెల కనుక పోయి ఇక్కడ గద్దరన్న కరెక్ట్ సూటబుల్ క్యాండిడేట్, గద్దరన్నతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు. నేను పేర్లు చెప్పిన పైడి జయరాజ్ గారిది కావచ్చు, ప్రభాకర్ రెడ్డి కావచ్చు, సుఖసత్య గారిది కావచ్చు, ఇట్లా చాలా మంది కళాకారులకు సంబంధించిన ముచ్చరత్న గారిది కావచ్చు, ఇట్లా నువ్వు చాలా పేర్లు ఉన్నాయి కదా. ఇవన్నీ జరుగుతున్న క్రమంలో అటువంటి వాళ్ళది పెట్టుమని చెప్పి ఇక్కడ మాట్లాడలే కదా. ఇలా క్రిటిసైజ్ చేయాలని కాదు, వెనల్ నాకు చాలా చాలా దగ్గర అన్న సమస్యనే లేదు. కానీ ఇష్యూస్ వచ్చిన కాడ మాత్రం బరాబర్ ఎవరైనా కానీ మాట్లాడాల్సిందే, ప్రజలకు కూడా తెలియాల్సిందే కదా, మన స్టాండ్ ఎట్లుంటుందని తెలియాలి కదా. మరి రవీంద్ర భారతి ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నప్పుడు మరి రవీంద్ర భారతి దగ్గరికి ఎందుకు అక్కడ గద్దరన్న విగ్రహం పెట్టాలి, లేకపోతే గూడ అంజన్న విగ్రహం పెట్టాలి, ఇటు లేకపోతే అందశ్రీ విగ్రహం పెట్టాలని చెప్పని అడగనుండే కదా.
అడగనుండే మా సాంస్కృతిక సారథి కదా, అక్కడి నుంచే జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రభుత్వం వల్ల నువ్వు ఆ ప్రభుత్వం భాగస్వామి అయి ఉన్నది కదా వెన్నెల, ఉన్నప్పుడు వెన్నెల రైట్ ఉండాలి కదా. ఇప్పుడు మా బోర్డులో మేము బయటకు వచ్చి మాట్లాడుతున్నాం కదా, మేము సొంతంగా మా గురించి కాదు కదా, మేము మొత్తం తెలంగాణకు గౌరవం ఇవ్వమని చెప్పి అడుగుతుంటే చంద్రబాబు దగ్గర పోయి అప్లికేషన్లు ఇచ్చేది ఎక్కడిది. ఇంకొకటి వరంగల్లో కంచేలే గారు మేము ప్రయత్నం చేసినాం, ఆ జిలకర మేమంతా వరంగల్ గద్దర్ విగ్రహం పెట్టేందుకు ఆఫీస్ తిరిగిన మన యూత్ కాకతీయ యూనివర్సిటీ ఉన్నటువంటి యువకులు కూడా పెట్టి మొత్తం అప్లికేషన్ల కాడికి వెళ్ళి పసునూరు రవీందర్ కూడా దాన్ని ఇన్వాల్వ్ అయ్యిండే. చాలా మంది దీంట్లో పోయి కలెక్టర్ ఆఫీస్కి రిప్రజెంటేషన్స్ మీటింగ్లు పెట్టినాం. ఆడ మన హరిత హోటల్లో మీటింగ్లు కాడికి వెళ్ళి పెట్టి రిప్రజెంటేషన్ ఇస్తే పర్మిషన్ ఇవ్వలే, గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలే. ఇక్కడ కూడా వీళ్ళు ఇక్కడ పెట్టిన సత్య గారు వాళ్ళంతా ఏంటంటే నిరాహార దీక్ష చేసి వాళ్ళు కొట్లాడితే అరే ఇదంతా ఎటో పోతుందని చెప్పని అక్కడ వచ్చింది. కానీ గవర్నమెంట్ యాజ్ ఎ గవర్నమెంట్ గా చేసిన పాపాన్ని ఎక్కడ పోలే కదా. అంటే ఫైట్ ఎక్కడ జరగాలి, ఫస్ట్ ఇక్కడ నీ గవర్నమెంట్ లో ఫస్ట్ జరగాలి. ఇంకోటి చంద్రబాబు ఇప్పుడు ఇదంతా ఏంటంటే డైవర్షన్ టాక్టిక్స్ నేను అనుకుంటున్నా. వెన్నెలకు వచ్చిన ఆలోచన లేకపోతే ఇక్కడ నుంచి నినాక మొన్న గదరన్న బర్త్డే రోజు కూడా అది ప్రాపర్ గా జరగలేదు, ఒక్క రిప్రజెంటేషన్ లేదు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి రాలేదు, లైవ్ పెట్టొచ్చు, లైవ్ అసలు గవర్నమెంట్ లైవ్ లింక్ ఇవ్వాలి కదా. నాకు కూడా తెలియదు అసలు, నేను లైవ్ లింక్ నువ్వు అనేదాకా నాకు తెలియదు. ఈ లైవ్ లింకులు ఉన్నాయనుకుంటున్నాను. అది కూడా ఇవ్వలేదు. మన తొలి వెలుగు నుంచి తీసుకున్న లైవ్లు వేరే యూట్యూబర్స్ తీసుకున్నారు, వేరే వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళైతే ఇవ్వాలి, ఆ ఫెసిలిటీ అయితే వాళ్ళ చేతులు ఉన్నది కదా. ఉట్టిగా పూలేసి డెకరేషన్ వేసి షో ఆఫ్ చేసేది కాదు కదా. ఎవరు రాలే కదా, కన్సర్న్ మంత్రి కూడా రాలే. మరి వాళ్ళ అంతకేమైంది? ఈవెన్ మధుయాస్కి కూడా వచ్చి ఏం చేసినట్టే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తేందుకు బట్టి విక్రమార్క పాదయాత్ర రాష్ట్ర రోజు ఎగిరినందుకు ఆ 40 రోజులు మొత్తం ఆడ ఇన్వాల్వ్ అయినందుకే చచ్చిపోయిండు. అంటే ఆయన డైరెక్ట్ గానే చెప్పిండు సూటిగా మధుయాస్కి ఏమన్నాడు, గద్దరన్న సావుకు కారణం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేటందుకు ఆయన చేసినటువంటి శ్రమాన్ని క్లియర్ కట్ చెప్పిండు. అంటే వాళ్ళకి ఎట్లుండాలి? ఇప్పుడు మానమోటోలో మాట్లాడుతుంటే కూడా ఒక్కసారి రెస్పాన్స్ కాలే కదా. ఈవెన్ రవీంద్ర భారతి అయితే గంత పెద్ద ఇష్యూ అయింది. కిరాయి గాయకునికి నువ్వు ఎట్లిస్తావా, ప్రజా సాహిత్యం గురించి పుట్టినటువంటి వాళ్ళకు నువ్వు ఆడ పెట్టాలి కదా అంటే ఎక్కడ కూడా మాట్లాడలే కదా. ఇవాళ అటువంటిది విన్న తర్వాత, అది చూసిన తర్వాత నాకైతే అసలు నాకు మంచిగా